కప్పు బాదం పప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు షుగరు, 1/2 కప్పు షుగర్ అనమాట. కప్ అండ్ హాఫ్ షుగర్ తీసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు మీరు కూడా. షుగర్ ఎక్కువ అయింది అనమాట. మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ని బాదం పప్పు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మిక్సీ గిన్నె పక్కకు పెట్టేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తోనే. ఇలా నెమ్మదిగా ఉండలు లేకుండా ఇక్కడ ఉండలు తగిలిన మెత్తగా కలుపుకోవాలి. ఇదే అన్నమాట ఆ డబ్బా. ప్రోటీన్ మిక్స్ పౌడర్ అయిపోయింది కదా, మళ్ళీ తయారు చేస్తున్నాను అనమాట నేను. బయట నుంచి ఎందుకు తేవడం అని. పసుపు కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి అన్నమాట. ఇదివరకు తీసుకున్న ప్రోటీన్ మిక్స్ బాక్స్లోకే వేస్తున్నాను నేను ఈ పౌడర్ మొత్తం. నెమ్మదిగా కింద పోకుండా కలుపుకోండి. కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు 8 కంటైనర్లో స్టోర్ చేసుకుందాము. నెమ్మదిగా కింద పోకుండా వేస్తున్నాను అనమాట. చిన్న ప్లేట్ అయ్యేసరికి కింద పడిపోతుందేమో అని భయం వేస్తుంది. మొత్తం పౌడర్ మొత్తం అందులోకి వేసేస్తాను. మిగిలింది వేరే డబ్బాలో వేసుకుంటాను. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఒకసారి ఎలా వచ్చింది రెసిపీ అని. అలా కొంచెంగా బాక్స్లోకి వేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం వేసేసుకుని దీన్ని సపరేట్గా మూత పెట్టేసుకోవాలి. చూసారండి, ఇది డబ్బా మొత్తం నిండిపోయింది. ఇంకో బాక్స్లోకి కొంచెం వచ్చింది, 2 పిరికిల దాకా వచ్చిందనమాట. 250 రూపీస్ అయింది బాదం పప్పు. ఒక 10 రూపీస్ యాలకుల ప్యాకెట్ అనమాట. 260 రూపీస్ వేసుకోండి. ఇంకా ఆ డబ్బా నిండింది, మళ్ళీ అగైన్ కొంచెం పౌడర్ కూడా మిగిలింది. అలా బయట కొంటే మనం ఏది వస్తుందో చెప్పలేము, ఏం కలుపుతారో చెప్పలేము. అందుకని నేనే ఇంట్లో తయారు చేశాను అనమాట, యూట్యూబ్లో చూసి. మీరు కూడా తయారు చేసి నాకు ఒక మెసేజ్ పెట్టండి ఎలా వచ్చిందో. బాయ్ బాయ్.